ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. నిన్న మనం పరశురామావతారం ఆవేశ అవతారం అని, అయినప్పటికీ పూర్ణ అవతారాలు కొన్ని ఉన్నాయని, అవే రామనృసింహ గాథలు అని తెలుసుకున్నాం. అలాగే పరిపూర్ణ అవతారం కూడా ఒకటి ఉంటుంది. దాని లక్షణం సమస్త జగత్తుని తన యందు లీనం చేసుకుంటుంది. అంటే అన్నిటినీ తనలోకి తీసుకుని బయట కనబడినప్పుడు మాత్రం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఘోర అఘోర రూపాలను ఆ రెండిటినీ ఏకకాలంలో చూపించగలిగితే, అఘోర రూపం అంటే పరమభక్తులైన వాళ్ళు ఆ రూపాన్ని చూసి పరవశించిపోతారు. అన్నిటినీ తనలోకి తీసుకునే ఘోర రూపం కనబడితే దానిని పరిపూర్ణ అవతారం అని పిలుస్తారు. దానికి ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడు. వేణువు వాయిస్తూ త్రిభంగిగా నుంచుంటే ఆబాలగోపాలము పశుపక్షాదులు కూడా మురిసిపోతాయి. భాగవతంలోని రాసలీల ఘట్టం చదువుతుంటే మనకి మనసు పులకించిపోతూ ఉంటుంది. మనం విన్నాం కదండి భాగవతంలో రాసలీల ఘట్టం. అంత అద్భుతమైన లీల చేస్తాడు. అందరూ అదే పరమాత్మ అందంగా ముద్దుగా ఉన్న బాలకృష్ణుడిగా ఉండగా పరవశించిపోతూ ఉంటారు. రుక్మిణీదేవి వివాహం అయ్యాక కృష్ణుని కోరుకుంటుంది. మీరు బాల్యంలో చేసిన క్రీడలు చాలా బాగుంటాయంటారు, నాకు బాలకృష్ణుని మూర్తిని బహుకరించమని అడిగింది. విశ్వకర్మని పిలిపించి చెక్కించి బహుకరించాడాయన. ఆ బహుకరించిన మూర్తిని విదేశీయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో చందనపు దుంగలతో కలిపి తీసుకుని వెడుతుంటే మధ్వాచార్యులు సముద్రపు ఒడ్డున ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చి గాలి వేగానికి ఓడ ఊగిపోతుండగా విదేశీ నావికునికి కాషాయపు బట్టలు కట్టుకుని దూరంగా ఆయన కనబడ్డారు. ఈ దేశంలో కాషాయం కట్టుకున్నవారు చాలా శక్తిమంతులు అంటారు అనుకుని, ఓడని రక్షించండి, ఇందులో ఉన్నది ఏది కావాలంటే అది ఇస్తానని కేకలు వేశాడు. మధ్వాచార్యులు పైన ఉన్న అంగీ తీసి ఒకసారి ఆకాశం వంక ఊపారు. అంతే, తుఫాన్ ఆగిపోయింది. ఓడ రక్షించబడింది. ఓడ రక్షించబడిందని సంతోషించి ఒడ్డుకు వచ్చి మధ్వాచార్యులను తీసుకువెళ్ళి కావలసింది తీసుకుని వెళ్ళమన్నాడు ఈ ఆంగ్లేయుడు. లోపలికి వెళ్ళి చూస్తే చందనప్పులో దొంగలయందు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి కొరకు చేయించి ఇచ్చిన బాలకృష్ణుడి విగ్రహం ఉంది. దానిని తీసుకుని వెళ్ళి ఉడిపి క్షేత్రంలో ఉన్న సత్యతీర్థంలో కడిగారు. ఉడిపి క్షేత్రంలో ఆయన ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ ఆ తీర్థానికి స్నానానికి వెళ్ళాలి అంటే ఉదయం చెంబు పట్టుకుని ఉత్తరీయం కప్పుకుని పంచ కట్టుకుని వెళ్ళాలి. అందరినీ పరీక్ష చేసి పంపుతారు. అందులో స్నానం చేయవచ్చు. ఉడిపి క్షేత్రంలో ధ్రువమూర్తి ఎప్పుడూ ఒక్కలా ఉండరు. ఉదయం అర్చన చేయడానికి కూర్చున్న పీఠాధిపతులు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే కృష్ణుడు ఏ రూపంలో కనిపిస్తే ఆ రూపంలో అలంకారం చేస్తారు. అందువలన అలంకారం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది అక్కడికి. అందుకే అక్కడ 365 రోజులు 365 అలంకారాలు ఉంటాయి. ఆ క్షేత్రంలో కిటికీల నుంచి మాత్రమే దర్శనం. ఆయన ముగ్ధమోహన స్వరూపంతో ఉండి అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఘోర రూపంలో ఉన్నప్పుడు అన్నిటినీ తనలోనికి లీనం చేసుకుంటాడు అని చెప్పుకున్నాం కదండి. భగవద్గీత చెబుతూ విశ్వరూపం చూపిస్తే అర్జునుడికి చెమటలు పట్టి భయపడిపోయాడు. నేను చూడలేకపోతున్నానో ఉపసంహారం చేయమని అన్నాడు. ఆ రూపంతో ఉన్నప్పుడు నాలుకలతో ప్రపంచాన్ని తనలోకి తీసుకుంటూ ఉంటాడు ఆయన. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ అని ఆయనే అందరినీ నేను పుచ్చుకుంటానని అన్నాడు. కృష్ణ పరమాత్మ అనేక విశ్వరూపాలు చూపించాడు. కానీ అన్నీ ఒకలా ఉండవు. అమ్మకి నోరు తెరిచి చూపించినప్పుడు ఒకలా, సభలో ధృతరాష్ట్రాదులకు చూపించినప్పుడు ఒకలా, భగవద్గీత చెప్పినప్పుడు అర్జునుడికి ఒకలా విశ్వరూపం చూపించాడు. ఒక్కొక్క విశ్వరూపం ఒక్కొక్కలా ఉంటుంది. తన వ్యాపకత్వం చూపించినది ఒకటి, అన్నీ తనలోకి లీనం చేసుకుంటున్న రూపం కాలస్వరూపమై భయంకరంగా ఉంటుంది, అదొకటి. కాలస్వరూపంతో అన్నిటినీ పుచ్చేసుకుంటున్నాను అంటాడు. అలా రెండిటినీ ఏకకాలంలో సాధించగల రూపాన్ని పరిపూర్ణావతారం అంటారు. పరిపూర్ణావతారం చెప్పింది చేయడమే తప్పితే చేసింది చెప్పడం సాధ్యం కాదు. పూర్ణావతారం దానికి మినహాయింపు. చేసింది చెప్పవచ్చు లేదా చేసి చూపించవచ్చు. ఉదాహరణకి రాముడు చెప్పడం కాకుండా చేసి చూపించాడు. రాముడు చేసింది చెయ్యాలి, కృష్ణుడు చెప్పింది చెయ్యాలి. కృష్ణుడు చేసింది చెయ్యాలి అని చూస్తే చాలా ప్రమాదం వస్తుంది. కృష్ణుడు చేసినవన్నీ చేస్తాను అంటే చేయలేం కదండి. 16,000 మంది గోపికలతో ఆయన రాసలీల చేశాడని చెప్పినప్పుడు కన్నులు తెరవని చిన్న పాపడిగా పోతనని సంహారం చేశాడు. ఈ 16,000 గోపికలతోటి ఆయన రాసలీల చేశాడు, నేను చెయ్యగలను అనుకుంటే చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నువ్వు పోతనని సంహారం చేయగలవా? పోతన లాంటి రాక్షసిని అది మనం చేయగలమా? పరిపూర్ణ అవతారం చెప్పింది చేయడమే తప్పితే చేసింది చేయడం సాధ్యం కాదు.
పూర్ణ అవతారం దాని ఇష్టం ఎలా అయినా ఉండవచ్చు. కాబట్టి రామావతారంలో తాను చేసింది చేయమని అవకాశం ఇచ్చాడు. అంటే ఆయన ధర్మంగా నడిచాడు, తండ్రి మాటకి కట్టుబడ్డాడు, అవన్నీ చెయ్యమని చెప్పాడు, మనం చెయ్యగలం కూడా. కాబట్టి చెప్పింది చేయడం మంచిదే, కానీ ఆయన చేసింది చేయడం చాలా తేలిక. ఎదురుగా కనబడుతూ ఉంటాడు. సంధ్యావందనం చేశాడు, పితృకార్యం చేశాడు, భగవతర్చన చేశాడు, గురువులను పెద్దలను గౌరవిస్తాడు. రాముని గొప్పతనం అంతా తండ్రి గారు ఉంటే అసలు ఏమీ మాట్లాడు, అక్కడే ఉంది. అంతేగాని తండ్రి మాట్లాడుతుంటే నీకేం తెలియదు నాన్న, నువ్వు మాట్లాడకు అనేసి తానే గొప్ప వాడిగా వచ్చిన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే ఇక తండ్రి గౌరవం అతను తీసేసినట్టే కదండి. రాముడు అలా చెయ్యలేదు. ఆయన చెప్పింది వినడమే అంటాడు. తండ్రి మాట్లాడుతుంటే ఆయన ముందు నేను మాట్లాడమేమిటి, ఆయన చెప్పింది వినడమే చెయ్యాలి నేను, ఆయన వద్ద ఎక్కువ మాట్లాడితే దోషం వస్తుంది, పెద్దలు చెప్పింది వినాలి అంతే అంటాడు ఆయన. ఇప్పటికీ కూడా మనం పిల్లలకి నేర్పించాల్సింది, మనం నేర్చుకోవాల్సింది కూడా అంతే. మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు, ఏ తాతగారో అమ్మమ్మో నాన్నమ్మో తాతగారో వచ్చారనుకోండి, వాళ్ళు చెప్పేది వినేటట్టుగా పిల్లల్ని కాసేపు మాట్లాడకనాలి. కానీ వాళ్ళు చెప్పేది చెప్తూ ఉండగా ఇంతలోకి పిల్లవాడు ఏదో కలగజేసేసుకుని మాట్లాడేసాడు అనుకోండి, ఇక వీళ్ళ గౌరవం ఆ తల్లిదండ్రులు మనవడికి తెలీదు. తల్లిదండ్రులు కొడుకు అంటే తల్లిదండ్రులు అంటే కొడుకు కోడలు చెప్పాలి. ముందు తాతగారు ఏదో చెప్తున్నారు కదా, అది విను, ముందు మొత్తం విన్నాక అప్పుడు మాట్లాడాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలా మధ్యలో వచ్చి మాట్లాడకూడదని 1-2 సార్లు చెప్తే, ఓహో తాతగారు మాట్లాడేటప్పుడు మనం కాసేపు మాట్లాడకుండా ఆయన చెప్పింది విని తర్వాత మనం చెప్పింది మనం చెప్పాలి ఆయనకి అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించుకుంటారు. అలా కాకుండా వినడండి అంతే. మీరు మాట్లాడుతుంటూ అంటారా, వినరు. స్కూల్లో కూడా టీచర్ అలాగే చెప్తూ ఉంటారు అన్నారనుకోండి, ఇక మామగారికి కోడలు తండ్రికి కొడుకు గౌరవం ఇవ్వనప్పుడు మనవలెక్కడి నుంచి ఇస్తారు? కాబట్టి రాముడు ఎలా చేశాడు అన్నది మనం రాముడిని చూసి రాముడు అవతారంలో మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చెయ్యాలి. కాబట్టి రాముడు పూర్ణావతారంగా మనం ఎలా ఉండాలో చేసి చూపించాడు, కాబట్టి దాన్ని ఆచరించాలి. కృష్ణుణ్ణి అలా కాదు, చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పింది మనం విని చెయ్యాలి, ఆయన చేసింది మనం చేయకూడదు. కాబట్టి అవతారాలు ఇప్పుడు పూర్ణావతారం, ఆవేశ అవతారం, పరిపూర్ణావతారం అని తెలుసుకున్నాం. అసలు నిజం చెప్పాలంటే అవతారాలు 6 రూపాలుగా వస్తాయండి. అంశ అవతారం, అంశావతారం, కళ అవతారం, ఆవేశ అవతారం, పూర్ణ అవతారం, పరిపూర్ణ అవతారం. పరశురామ అవతారం ఆవేశ అవతారం అని చెప్పడానికి ఈ నేపథ్యం అంతా వచ్చింది. పరశురామ అవతారం చాలా చిత్రంగా వచ్చిన అవతారం అండి. అది ఎవరైనా ప్రార్థన చేస్తే వచ్చింది కాదు, ఒకరి పొరపాటు వలన వచ్చింది. ఈశ్వరుడు తనంత తానుగా తీసుకున్నది కాక ఆవేశం పూనడం వలన వచ్చింది. మహాభారత అరణ్య పర్వంలో అలా ఎక్కడ జరిగింది అన్న విషయాన్ని చెప్పారు. శాంతి పర్వంలో కూడా దానికి సంబంధించిన స్పర్శ కొద్దిగా చూచాయిగా చెప్పారు. ఆవేశవతారంగా వచ్చిన ప్రక్రియ చాలా శ్రద్ధ కనపరిస్తే తప్పితే పట్టుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ అవతారాన్ని కాస్త జాగ్రత్తగా మనం వినాలి, దాన్ని పట్టుకోవాలి. గాధి అనే ఒక మహారాజుకి కొడుకులు లేరు. సత్యవతి అని ఒకే ఒక్క కుమార్తె. ఆమె సుగుణాల రాశి. ఆ రోజుల్లో ఆమెను వివాహం చేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేశారు. వారిలో బ్రాహ్మణ వంశాన భృగువు కుమారుడు రుచీకుడు కూడా ఉన్నాడు. గాధి క్షత్రియుడు. ఇతర వర్ణాల వారిని చేసుకునేటప్పుడు బ్రాహ్మణుల దగ్గర నుండి ప్రారంభించి 4 వర్ణాల వారిని చేసుకోవడం శాస్త్ర మర్యాద. గాధి మహారాజు కుమార్తెను రుచీకుడు చేసుకోవాలి అనుకున్నాడు. వెళ్ళి మహారాజుతో నీ కుమార్తెని చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అని అడిగితే మహారాజు అన్నాడు, మాకు వంశంలో ఒక ఆచారం ఉంది. మేము ఆడపిల్లని ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. ఆ కన్యాశుల్కం ధనం కాదు, ఒళ్ళంతా తెల్లటి చంద్రకాంతితో ఒంటి మీద నల్ల చుక్క లేకుండా ఉండి ఒక్క చెవి మాత్రం నల్ల కలువులా తెల్ల చుక్క అన్నది లేకుండా మెరిసిపోతూ ఉండే 1000 గుర్రాలను శుల్కంగా ఇవ్వాలి అని గాది మహారాజు చెప్పాడు. అటువంటి 1000 గుర్రాలను ఎవరు ఇస్తారో అతనికి మా పిల్లని ఇస్తూ ఉంటాం, నీవు తెచ్చి ఇవ్వగలిగితే ఇవ్వమని చెప్పాడు. ఈయన బ్రాహ్మణుడైన రుచీకుడి వద్ద అటువంటి 1000 గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయండి? ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు.
మహాభారతంలో భీష్మాచార్యులు వరుణలోకం గురించి చెబుతూ, ఎవరు తటాకాలను నిర్మాణం చేస్తారో, నదీ ప్రవాహాలలో స్నానం చేయడానికి వీలుగా ఎవరు ఘట్టాలను ఏర్పాటు చేస్తారో వాళ్ళందరినీ వరుణలోకానికి తీసుకువెడతారు అని చెప్తారు. అక్కడ ఎప్పుడూ చల్లగా ఉంటుంది, అక్కడ కూర్చోబెడతారు అని చెబుతూ ఉంటాడు ఆయన. రుచీకుడు తన తపశ్శక్తితో వరుణుడి దగ్గరికి వెళ్ళి ఆయనని, అయ్యా, నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, నాకు 1000 గుర్రాలు కావాలి అని అడిగాడు. అలా పెళ్లి చేసుకుంటాను అని అడగచ్చా అని ఒక ధర్మ సందేహం వస్తుంది మనకి. పెళ్లి చేసుకుంటాను అని అడిగినా, నా విద్య పూర్తయింది, గురువుగారికి కట్నం ఇవ్వాలి అని అడిగినా, ఇవ్వవలసిన కర్తవ్యం ఎవరిదండి? రాజ్యాన్ని పరిపాలించే రాజుది. మరి వరుణుడు రాజ్యం పరిపాలించేవాడు కాదు అనే అనుమానం మనకు వచ్చింది కదండి. ఆయన వరుణుడు, ఆయన పశ్చిమ దిక్కును పాలించే దిక్పాలకుడు. వరుణుడు పశ్చిమ దిక్కును ఉంటూ ఉంటాడు, ఆయన ఆ ప్రదేశాన్ని అంతా పాలించే రాజు. అందుకే మనం చూడండి, ఏదైనా పూజలు అవి చేస్తున్నప్పుడు తర్వాత ఆశీర్వచనం చేస్తేను పశ్చిమ దిగ్భాగే వరుణ దేవతా వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్ర వర్ధనస్తుతే అని అంటూ ఉంటారు. ఆయన పుత్రపౌత్రాభివృద్ధికి ఆయనే కారణం. ఏదైనా క్రతువు చేసినప్పుడు ఇలాంటి ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. పశ్చిమ దిక్కుకు అధిపతి అయిన వరుణుని అనుగ్రహం చేత నీవు పుత్రపౌత్రులను పొందెదువుగాక అంటారు. వరుణుడు బాధపడితే ఇంట్లో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వస్తాయి. వరుణుడు అంటే జలాధిదేవత, నీటి మీద. అందుకనే ఎవరైనా నీటి మీద కొడుతూ పిల్లలు తట్టతటా కొడుతూ ఆడిస్తూ ఉంటే మనం నవ్వేస్తూ ఉంటాం, కానీ అసలు నీటి మీద కొట్టకూడదు. నిశ్శబ్దంగా చెంబు ముంచిన డబా డబా ముంచేసి, అందుకే చూడండి, నీళ్లు కారుతున్న చప్పుడు ట్యాపుల నుంచి బాత్రూంలో అది వస్తూ ఉంటే వెంటనే కట్టేయాలి. అసలు మోటార్ వేసినప్పుడు కూడానండి, మోటార్ నిండిపోయి నీళ్లు కారిపోతూ ఉంటే, అంటే ఇప్పుడంటే నిండిపోతే ఆటోమేటిక్గా కట్టపడేటటువంటి సౌకర్యాలు వచ్చేసాయి అనుకోండి. ఎక్కడైనా నీళ్లు కారిపోతూ ఉంటే వెంటనే కట్టేసి మనం బాత్రూంలో ఉన్న నీళ్లు తిప్పేసి దానికి తగినట్టుగా చేసుకోవాలి. లేకుండా అలాగ చప్పుళ్ళు అవుతూ ఉంటే వరుణి పట్ల అపచారం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తే కూడా వరుణి పట్ల అపచారం చేసిందే అవుతూ ఉంటాయి. ఈ అపచారాలు కట్టి కుడుపుతూ ఉంటాయి, మనకు తెలియదు. కానీ ఎప్పుడో ఇంకా పెళ్ళయింది, పిల్లలు పుట్టలేదు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ముందు చేసిన అపచారాలన్నీ కూడా మనం ఏదో సరదాగా చేసాం అనుకుంటాం, కానీ అవే ఒక్కొక్కసారి మన జీవితాల్లో అపచారాలు పెద్దవైపోయి కట్టి కుడుపుతూ ఉంటాయి. కాబట్టి మీరు భాగవతంలో విన్నప్పుడు కూడా కాత్యాయని వ్రతంలో ఆ దోషం చేయడం వల్లనే గోపకాంతలకు కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగలేదు అన్న విషయాన్ని కూడా వినుంటారు. నేను భాగవతం చెప్పినప్పుడు చెప్పాను, అందులో చీరలు పుచ్చుకోమని పరమాత్మ అంటాడు, అంతే కదండి. కృష్ణ పరమాత్మ అంటాడు కదండి, బట్టలు లేకుండా స్నానం చేయడం వలన వరుణుడి పట్ల అపచారం జరిగింది, ప్రాయశ్చిత్తంగా చేతులు ఎత్తి నమస్కరించండి, బట్టలు ఇస్తాను, చీరలు పుచ్చుకోమని పరమాత్మ ఆ రోజు అక్కడ అంటాడు గోపికలతోటి. దిక్పాలకుడు వరుణుడు ఏదైనా ఇస్తాడు. ఆ వరుణుడిని రుచీకుడు అడిగాడు. వరుణుడు సంతోషించి, నీ వంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటానని వస్తే ఇవ్వడం ధర్మం, అలాగే 1000 గుర్రాలు ఇస్తాను, తీసుకుని వెళ్ళు అని అన్నాడు. అవన్నీ ఎలా పట్టుకుని పెడతాడు అతను? 1000 గుర్రాలను ఎలా పట్టుకుని పెడతాడండి? అందుకని ఆయన అంటే వరుణుడు అన్నాడు, నా సంకల్పశక్తి చేత జలాల ద్వారా గాధి పరిపాలిస్తున్న కన్యాకుబ్జ దేశాన గంగానది ఒడ్డున నీవు వెళ్ళి స్నానం చేసి నమస్కరిస్తే గంగానదిలో నుండి 1000 గుర్రాలు బయటికి వస్తాయి, పంపిస్తానని అన్నాడు. పట్టుకుని వెళ్ళి గాది మహారాజుకి ఇవ్వమని చెప్పాడు. ఇప్పటికీ కన్యాగుబ్జంలో 1000 గుర్రాలు పైకి వచ్చిన చోట అశ్వతీర్థం అని ఉంది. అవి యథార్థంగా జరిగినవి, అవన్నీ కూడా ఏదో పేర్లు పెట్టేశారు అనుకుంటారు. కానీ ఇలాంటి పురాణాలన్నీ విన్నప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు కనుక నోట్ చేసుకుంటే ఎప్పుడైనా అటు పక్కకి వెళ్ళినప్పుడు, ఓహో ఇది చెప్పి ఇది విన్నాం కదా, ఇది చదువుకున్నాం కదా, కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దీని మీద ఇలాగా ఈ తీర్థంలో స్నానం చేస్తే మంచిది, ఈ తీర్థానికి ఈ పేరు ఇందువల్ల వచ్చింది అని మన పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి రుచీకుడు గంగానదిలో స్నానం చేయగానే 1000 గుర్రాలు పైకి వచ్చాయి. ఆయన ఆ గుర్రాలను రాజుకు ఇవ్వగా రాజు తన కుమార్తె సత్యవతిని రుచీకునికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు రుచీకుడు. ఒకప్పుడు శివకేశవులకు 2 ధనస్సులు ఇచ్చారు. పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు కదండి.
పరమేశ్వరుడు తన ధనస్సుని జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వారి వద్ద పెట్టాడు. ఎందుకని మనకి ఎలా తెలుసది? సీతాదేవి పెళ్లి విషయంలో శివధనస్సుని రాముడు విరిచాడు అన్న విషయం దగ్గర మనకు తెలుసు. అంటే ఆ ధనస్సు ఎవరిచ్చింది? పరమేశ్వరుడు తన ధనస్సుని జనక మహారాజు గారి వంశంలో పుట్టిన పూర్వీకులకు ఎవరికో ఇచ్చాడు. అది అలాగా జనక మహారాజు దాకా వచ్చిందనమాట. శ్రీ మహావిష్ణువు తన ధనస్సుని రుచీకునికి ఇచ్చాడు. ఆ విష్ణు ధనస్సును ఎవ్వరూ ఎక్కుపెట్టలేరు. న్యాసం అంటారు. అంటే దాన్ని ఒక గౌరవంగా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. చూడండి, మనకి ఎవరైనా ఒక మంచి పని చేసాం అంటే బాగా చదువుకున్నాం, లేకపోతే ఫలానా దాంట్లో పాటల పోటీల్లోనో లేకపోతే నృత్యంలోనో ఎందులోనో ఒక దాంట్లో మంచి అంటే మొదటి బహుమతి వచ్చిందే అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? సర్టిఫికెట్లు ఇస్తారు, లేకపోతే మెడల్స్ ఇస్తారు. వాటిని ఏం చేసుకుంటాం మనం? అది ఎవరికైనా ఇస్తే కొనుక్కుంటారా? మెడల్స్ అంటే మనకేమీ పెద్ద పెద్ద గోల్డ్ మెడల్స్ ఇవ్వరు కదండి. ఆ జ్ఞాపిక కింద ఒకటి ఇస్తూ ఉంటారు, ఆ మెమంటోలు ఇస్తూ ఉంటారు. అవన్నీ ఏం చేసుకుంటాం? అలాగా దాచుకుని లేకపోతే ఈ సర్టిఫికేట్కి ఒక ఫ్రేమ్ కట్టించేసి దాన్ని ఎక్కడో మేకు పెట్టి వచ్చిన వాళ్ళందరూ వచ్చి చూసేటట్టుగా పెడతాం. ఆ తర్వాత వంశాల వాళ్ళు కూడా మా నాన్నగారికి ఇలా వచ్చింది ఫలానా దాంట్లో, మా నాన్నగారికి మా తాతగారికి ఇలా వచ్చింది, మా ముత్తాతగారికి ఇలా వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు పూర్వం అంటే అందరూ అలా ఒకే ఇంట్లో అలా ఉండేవారు. ఇప్పుడంటే తల్లిలో చోట తండ్రిలో చోట కొడుకులో చోట అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి కుటుంబ పరిస్థితులు ఉద్యోగాల రీత్యాను ఆ రకంగా ఏదో చెప్పుకోవడం వరకే జరుగుతోంది. లేదంటే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో పెట్టుకోవడం జరుగుతోంది. కాబట్టి పూర్వం అలాగుండేది. దాన్ని న్యాసం అంటారు. అలాగా జనకులు ఎలా శివధనస్సును ఉంచుకున్నారో అలా విష్ణు ధనస్సుని న్యాసంగా ఉంచుకున్నాడు రుచీకుడు. ఈ రెండు ధనస్సులకు చాలా పెద్ద కథే ఉంది. అది నడవడానికి ఇదంతా వచ్చిందనమాట. అసలు అమాయకంగా పరమేశ్వరుడు అందరి దగ్గర ఎవరి దగ్గరికి పడితే వాడి దగ్గరికి తీసుకెళ్ళి అలా ఉంచాడు కదండి ఆ ధనస్సుని. ఈ పరశురామ అవతారంలో ఆ విషయం వివరణంగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ కథలోకి వస్తే రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అలా ఉంటున్న సమయంలో భృగువు కొడుకైన రుచీకుని ఇంటికి వచ్చాడు. కోడలు సంతోషంగా మామగారికి పరిచర్య చేసింది. మామగారంటే కోడలికి పెద్ద ఆస్తి అండి. పెళ్లిలో భర్త భార్యతో నీవు నా ఎదురుగా గుండెలు బాదుకుని ఏడ్చే రోజు నేను చూడకుండా ఉండేదును కాక అని అడుగుతాడు. భార్య గుండెలు బాదుకుని ఏడవకూడదు, దేవతలారా అనుగ్రహించండి అని తలంబరాలు పోసేటప్పుడు అగ్నికార్యం చేసేటప్పుడు ఆయన చేత మంత్రం చేయిస్తారు పెళ్ళికొడుకు చేత. ఇది ఏదో బ్రహ్మగారు చెప్పేస్తున్నారు, మనం నోటితోటి అనేస్తున్నాము అనుకుంటారు తప్పితే అసలు ఈ పెళ్లిలో చదివించే మంత్రాల గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోగలిగితే చాలా మంచిది. ఎందుకు ఏ మంత్రం ఎందుకు చదువుతారు అన్నది తెలియకుండా మనం పెళ్ళిళ్ళు చేసేసుకున్నాము కూడా. కాబట్టి ఈ పెళ్ళిలో అటువంటి మంత్రం కూడా ఉంటుంది. కానీ ఇంతలాగా అతను దేవతలని అడిగినప్పటికీ ఒకానొక సందర్భంలో ఆవిడ గుండెలు బాదుకుని ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడంటే మామగారు వెళ్ళిపోయినప్పుడు అలా ఏడుస్తుంది అని చెప్తారు. ఎందుకంటే స్త్రీకి మామగారి కన్నా ఆదుకునే వ్యక్తి ఇంకొకడు ఉండడు. స్త్రీ సంస్కారం ఎక్కడ తెలుస్తుంది అంటే పరిచయం లేనప్పుడు మీరెవరమ్మా అని అడిగితే నేను ఫలానా వారి కోడల్ని అని చెప్పుకోవాలి. అంతేగాని వాళ్ళ పుట్టింట్లో తండ్రి పేరు చెప్పి వాళ్ళ అమ్మాయినండి లేకపోతే ఫలానా వాళ్ళ చెల్లెలనండి అని చెప్పుకోకూడదు. ఆఖరికి భర్త పేరు చెప్పి వాళ్ళ భార్యనండి అని కూడా చెప్పుకోకూడదు. అటువంటి కోడల చేత ఆ వంశం ఉద్ధరించబడుతుంది. ఎటువంటి కోడల చేత? మీరు ఎవరు అని అడిగితే మామగారి పేరు చెప్పి ఫలానా వాళ్ళ కోడలనండి అని చెప్పినప్పుడు కదండి. దీనికి ఉదాహరణగా స్వామి హనుమ సుందరాకాండలో సీతమ్మని అడిగితే నేను సీతమ్మనని రాముడి భార్యనని జనకుని కూతురినని కానీ ముందు చెప్పలేదు. ఆవిడేం చెప్పింది? నేను దశరథుడి కోడల్ని అని చెప్పింది. ఒక స్త్రీ మామగారి పేరు చెప్పి వారి కోడలిని అని చెప్పాలి. కోడలు మామగారి పట్ల అంత గౌరవంతో ఉంటుంది. ఆ మామగారు వెళ్ళిపోతే తనకు రక్షకుడు జారిపోయాడని ఏడుస్తుంది. కాబట్టి అంతటి తపస్వి అయిన భృగువు ఇంటికి వస్తే సత్యవతీదేవి ఏం చేసింది, ఆ తర్వాత కథ ఎలా నడిచింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.